నాటకం అపరాజిత. రచన శ్రీ గరిమెళ దుర్గాప్రసాదరావు. నిర్వహణ శ్రీ నండూరు సుబ్బారావు. ఇందు శిరీష శ్రీమతి కె ఇందిరాదేవి, జానకి శ్రీమతి దేవరకొండ సుధాపద్మిని, సీతమ్మ శ్రీమతి మందలపు ఇందిర, రామకృష్ణ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, మాధవరావు శ్రీ పి నాగరాజారావు, రాఘవరావు శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి, కవికుమార్ శ్రీ విన్నకోట విజయరాం, ప్రభాకర్ శ్రీ చల్లా ప్రభాకర్, నాగభూషణం శ్రీ రెండు చిత్తల రామచంద్రరావు, అపరిచితుడు శ్రీ వై కామేశ్వరరావు, చంద్రం శ్రీ మాడుగుల రామకృష్ణ, బాబు చిరంజీవి సిహెచ్ రవిశంకర్. నాటకం అపరాజిత. అమ్మా అమ్మా, ఏమిటి నాన్న? నేను క్లాస్ ఫస్ట్ వచ్చానమ్మా. అన్ని ఆటల్లోనూ నాకే ప్రైజ్లు వచ్చాయి తెలుసా? నా బంగారు కొండ, నీ మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నానురా బాబు. నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివి గొప్ప ప్రయోజకుడివి కావాలి నాన్న. చూడు, ఆటల్లో పడి చదువు పాడు చేసుకోకూడదు నాయన. లే, స్నానం చేసి అన్నం తిందు గాని. అమ్మా, రన్నింగ్ లోను మ్యూజికల్ చైర్స్ లోను నాదే ఫస్ట్. నా పెయింటింగ్ చూసి అందరూ మెచ్చుకున్నారమ్మా. దానిని పోటీలకు పంపిస్తారట. సర్లేరా వాగుడు పెట్ట. పొద్దునెప్పుడు 4 మెతుకులు తిన్నావు. లేలే, ఎండకు మొహం ఎంత కందిపోయిందో చూడు. లే నాన్న. వస్తాలే అమ్మా, విను. మా మాస్టర్ ఒక నాటకం రాశారు. అందులో పెద్ద పాత్ర ఇచ్చారు నాకు. బాగా చేయాలరా వాసు. వచ్చే నెలలో స్కూల్ వార్షికోత్సవం జరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. నాటకంలో నీ పాత్రను చూసి అందరూ మెచ్చుకోవాలి అన్నారు. అమ్మా, అబ్బా వినమ్మా, ఇల్లు టాపే. అబ్బబ్బబ్బబ్బా ఉండరా, తీరిగ్గా పడుకునే ముందు చెప్పుకోవచ్చులే. ఎప్పుడు ఇంతే. మావితో చెబితే మెచ్చుకుని ఎన్ని ముద్దులిస్తాడో. నీతో మాట్లాడను, నీకు నాకు పచ్చి. అబ్బో, పలుగు ఎక్కువైందే చిన్ని కొండకి. సరే, ఇప్పుడు చెప్పమ్మా. మామయ్య వాళ్ళు వచ్చాక తిరిగి నీ టేప్ రికార్డు వినిపిద్దు గాని. వద్దులేపో, అన్ని మామయ్యకే చెబుతా. మా బాబు కదూ, నా బంగారు కొండ కదూ, మా నాన్న కదూ. ఇటు తిరుగు నాన్న, వింటానన్నాను కదా. నువ్వు మా పాఠశాలకే గర్వకారణమోయ్. వార్షికోత్సవానికి మీ పేరెంట్స్ ని పిలుచుకురా, చూసి సంతోషిస్తారన్నారు. అమ్మా, డాడీని చూడాలని ఉంది. ఒక్కసారి పిలిపించవే. బాబు, మీ డాడీ నీ పిలుపుకు అందనంత దూరంలో ఉన్నారు నాన్న. నువ్వు పెద్దవాడివి కావాలని, గొప్పవాడివి కావాలని ఎక్కడున్నా నిన్ను దీవిస్తుంటారా. ఎప్పుడు ఇలానే చెబుతావు. మావయ్య అంతే. డాడీని చూపించమంటే దూరంగా ఉన్నారు, వస్తారులే బాబు అంటాడు. నేనే ఉత్తరం రాస్తాను డాడీకి. ఏమని రాస్తావురా? డాడీ డాడీ, నువ్వునే వచ్చాయి నన్ను చూడడానికి. నువ్వు రాకపోతే నేనే నీ దగ్గరకు వచ్చేస్తానని. బాబు, అంత మాట అనకు నాన్న. నేను విని భరించలేను. నీ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలని కోరికలన్నీ చచ్చినా జీవోత్సవంలా బ్రతుకుతున్నాను రా. నా చుట్టూ అలుముకున్న శూన్యంలో, నైరాస్యంలో, నిషేధిలో నువ్వే నా సేకరణరా. నువ్వే నా కంటి వెలుగురా. అమ్మా అమ్మా, మాయ వచ్చాడే. అమ్మా శిరీష, పసివాడు ముందు కాదమ్మా మన కష్టాలు ఏ కరువు పెట్టేది. ఆ భగవంతుడికే నివేదించు, ఫలితం ఉంటుందేమో. కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు తల్లి. ఉన్నన్ని రోజులు గుండెను తొలిచేస్తాయి కదన్నయ్యా. నా జీవితమే ఒక ప్రశ్న, పరిష్కారం లేని సమస్య. మీ ఇద్దరు అమృత హృదయాలు కాబట్టి హక్కును చేర్చుకుని ఆదరిస్తున్నారు.
లేకపోతే నా గతేం కాను. సర్లేమ్మా, మొదలుపెట్టావు పొగడ్తలు. చూడమ్మా, ఎప్పుడు ఆ చిన్నాడి ముందు కంట తడిపెట్టుకో. గతాన్ని తవ్వుకుని బాధపడకమ్మా. రారా, అన్నం తిందు గాని. వస్తానులే ఆంటీ. మావయ్య, అమ్మ రోజు ఏడుస్తుంది. డాడీ ఎక్కడ ఉన్నా వెంటనే ఇక్కడికి పంపించేయమని ఉత్తరం రాస్తాను దేవుడికి. ఆ పని చేయరా, నీ మొర ఆలకించైనా కథలు వచ్చి కరుణిస్తాడేమో. బాబు, పొద్దుపోయింది గాని అన్నం తిని పడుకో. మంచి పిల్లాడెప్పుడు పెద్దల మాట పాటిస్తాడు. వెళ్ళు. నాకు పెయింటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మావయ్య. రేపు డాడీ ఫోటో చూపించు, దాన్ని వేసి చూపిస్తా. అప్పుడు తెలుస్తుంది ఈ వాసుగాడి మెరిట్ ఏంటో మీకు. గడుగ్గాయ్, పొట్ట నిండా మాటలే. పద బాబు. అన్నయ్య, వాడు డాడీ ఏడని ప్రశ్నిస్తూ ఉంటే నా గుండె కలుక్కుమంటోందన్నయ్య. ఎన్నాళ్ళని మభ్య పెడతాం వాడిని. నిజం ఏనాడైనా చెప్పక తప్పదుగా. నిజమేనమ్మా, నిజాన్ని ఎంతో కాలం దాచాలని ప్రయత్నించడం వ్యర్థమే. కానీ ఆ నిజాన్ని భరించే శక్తి వాడికి రావద్దు. పాలబుగ్గలతో గంతులేసే వయసులో మీ నాన్న ఆ దేవుళ్ళో కలిసిపోయాడ్రా అని చెబితే ఆ పసి మనసు ఎంత గాయపడుతుందో ఊహించు. వాడు కూడా నీలానే విషాదాన్ని పెంచుకొని పరిభ్రమిస్తాడు. ఇక వాడిలో ముద్దులులికే మాటలు వినలేవు, చురుకుదనాన్ని చూడలేవు. అందుకే చెప్తున్నాను శిరీష, నిజాన్ని నీలోనే దాచుకొని లావాలా భరించాలమ్మా. వారు పోయి 3 సంవత్సరాలైంది. లోకానికి ఈ నగ్న సత్యం తెలిసిన వాడికి తెలియకుండా నాటకం ఆడవలసి వస్తోంది. నలుగురు నవ్విపోతున్నా మీ మాట కాదనలేక పుని స్త్రీలా నెట్టుకొస్తున్నాను. ఎంతకాలం భరించాలన్నయ్యా ఈ రంపపు కోతను? అమ్మా సిరి, చిన్ననాడే తల్లిదండ్రులు కోల్పోయిన మనం ఒకరినొకరు ఓదార్చుకుంటూ పెరిగాం. కష్టాల కడలు దాటాం కదా అని సంతోషంతో ఊపిరి తీసే లోపల కళకళ్ళాడుతుందని కాపురం చిన్నబోయింది. పెళ్ళైన 2 సంవత్సరాలకే చంద్రం పోవడం, వాడి తీపి గుర్తుగా బాబు మిగలడం జరిగింది. స్నేహితుడు కదా అని సంబరపడి ఆ 3 ముళ్ళు వేయించి నీ మెడకు ఉరితాడు బిగించానమ్మా. అన్నయ్య, నా తల వ్రాసి ఉంటే నువ్వేం చేస్తావు? విధి నన్ను వెక్కిరించింది, వేసిన 3 ముళ్లను విప్పింది. జీవితాంతం ఈ వేదన భరించేదానికంటే ఆనాడే మట్టిలో కలిసిపోయి ఉంటే ఎవ్వరికి ఏ బరువు ఉండేది కాదు కదన్నయ్య. అమ్మా సిరి, నువ్వు మాకేం బరువు కాదమ్మా. పిల్లలు లేని మేం వాసునే కొడుకుగా భావించి ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటున్నాం. ఈ 3 వారిన మొక్కకు నీళ్లు పోసి పాదు చేసి మళ్ళా చిగురింప చేయాలని క్షణక్షణం నీరు పడుతున్న ఆవేదన నాకు తెలుసు. నాగరికత పెరిగిందన్న ఈ రోజుల్లో కూడా కట్టుబాట్లు, మూఢాచారాలు పడగ విప్పి నాట్యం చేస్తున్నాయి. నలుగురు నన్ను చూసి గుసగుసలాడుతూ ఉంటే తప్పు చేసిన దానిలో ఫీల్ అవుతున్నాను. లోకులు కాకులని ఊరికే అనలేదు. ఒకరు అరుస్తుంటే 10 మంది కట్టగట్టుకుని కోడే కూస్తారు. విధి వంచితులను చూసి జాలిపడేది పోయి వెక్కిరిస్తూ ఆత్మ సంతృప్తిని పొందుతారు సభ్యతా సంస్కారం లేని మనుషులు. వాళ్ళ మాటలకు విలువకూడదమ్మా. విలువిచ్చామని తెలిస్తే మరింత విజృంభిస్తారు. మీ మొగాళ్ళ సంగతి అటుంచండి. ఆడదానికి ఆడదే శత్రువు. 5వ తనం కోల్పోయిన ఆడది పెళ్లిళ్లకు పేరెంటాలకి రాకూడదు. ఎదురొస్తే వెళ్లిన పని అవదు అంటూ నిందలు మోపుతారు. సమాజం ఒక్క రోజులో మారదండి. కాలక్రమేణా మార్పులు రాక తప్పవు. పరిస్థితులను బట్టి మనమే సర్దుకుపోవాలి. బాబు అన్నం తిని పడుకున్నాడు. లేవండి, మీరు భోంచేద్దురుగాని. చూడండి శిరీష్ గారు, ఆ సూర్యాస్తమయం, ప్రశాంతమైన ఆ చల్లని సముద్రపు ఒడిలో శాత తీర్చుకోవాలని ఎలా ఒదిగిపోతున్నాడో ఆ అలసిపోయిన భాస్కరుడు. చుట్టూ ఆ అరుణవర్ణం అలలపై ఎలా ప్రతిబింబిస్తుందో. ఓహో, ఎంత మనోహర దృశ్యం ఇది. రామకృష్ణ గారు, మీకు ప్రశాంతమైన సముద్రం కనిపిస్తూ ఉంటే నాకు కల్లోలిత కడలి గోచరిస్తోంది. ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు చెలియని కట్టను చీలుస్తున్నాయి.
గాఢ అంధకారం ప్రకృతి అందాలను దాచేస్తోంది, దోచేస్తోంది. ప్రకృతి అందాల్లో మీరు వెలయత్వాన్ని చూస్తున్నారంటే మీ మనసు ఆందోళన భారంతో కుంగిపోతుందన్నమాట. సరే పదండి, అలా వెళ్ళి ఆ అలల దగ్గర ఇసుకలో కూర్చుందాం. పదండి. మనసులోని బాధ ఆత్మీయుల దగ్గర విప్పి చెబితే బరువు తగ్గుతుందంటారు. రండి, ఇలా కూర్చోండి. మీరు సైకాలజీ బాగా స్టడీ చేస్తారనుకుంటాను. చిన్నప్పటి నుంచి నాకు అదే పనండి. స్కూల్లో చేరేటప్పుడు మీ నాన్న పేరేమిటన్నారు? తెలియదన్నారు. నవ్వారు. మీ నాన్న ఏం చేస్తుంటాడు అన్నారు. అదేం పిచ్చి ప్రశ్న అండి, నాన్న పేరే తెలియదు, ఆయన ఏం చేస్తాడో నాకేం తెలుసు అన్నాను. పోనీ మీ అమ్మ పేరు చెప్పవయ్యా అన్నారు. దానికి డ్యూటోని అన్నాను. అమ్మా నాన్న లేకపోతే నువ్వెలా ఊడిపడ్డావు అన్నారు. ఏం చేయనండి, ఓ స్త్రీ ఓ పురుషుడు ఆవేశంలో కలిశారు. ఫలితంగా నేను పుట్టాను. వీడు మాకు పనికిరాడని చెత్తకుండీలో విసిరేశారు ఇద్దరు. ఓ ధర్మాత్ముడు నన్ను చూసి జాలిపడి అనాథాశ్రమంలో పడేశాడు. ఇప్పుడు పలకా బలకం పుచ్చుకుని మీ ముందు ఉన్నాను అని చెప్పాను. మరో మాట మాట్లాడకుండా నాకు రామకృష్ణ అని పేరు పెట్టి చదువుకు శ్రీకారం చుట్టారు. గూడు కట్టుకున్న విషాదానికి ఆనందాన్ని జతపరిచి మెరుగులు దిద్దుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీ కథ. కంటిన్యూ చేయండి. ఆగండి ఆగండి, అలా త్వరపడితే ఎలా? ఇవిగో వేరుశనకాయలు కూడా వచ్చేసాయి. ఇదిగో ఎట్రావయ్యా, ఆ చూడు, ఆవిడ గారికి ₹1 నాకు ₹1 వేరుశనకాయలు. తినండి, కాయలు బాగా వేగి రుచిగా ఉన్నాయి. అవునండి, స్కూల్లో చేరాక మీ తల్లిదండ్రుల గురించి ఏమైనా తెలిసిందా? గాలిపటం తెగిపోయిందనుకోండి, గాలి విపరీతంగా వీస్తే అది ఎక్కడికి పోయిందో ఎగరేసిన వాడికే తెలియదు. అలానే మన పని కూడా. నాలాంటి పోలికలు ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా ఎదురవుతారేమోనని కాగడా పెట్టి వెతికాను. కనపడ్డారా? కనపడ్డారు, కానీ వాళ్ళు కారులో తిరుగుతూ కనిపించారు. ఆపి నిగ్గదీసి అడక్కపోయారా, నాకింత ద్రోహం ఎందుకు చేశారు అని? అడిగితే చెప్పుచ్చు కొడతారండి. ఆస్తుల్లో అంతస్తుల్లో వాట అడగడానికి వచ్చావరా వెరినాగన్నని. చూడండి, పక్షి అయినా తన పిల్లలకి రెక్కలొచ్చే వరకు తను తినేది పెట్టి తన సంతానాన్ని కాపాడుకుంటుంది. మరి నా తల్లిదండ్రుల్లో చాలా గొప్పవారండి. రక్తపు గుడ్డుగానే రోడ్డు మీదకి విసిరేసిన ధన్యజీవులు. అందుకే నేను పితృదేవోభవ మాతృదేవోభవ అని మాత్రం అనను, ఆచార్య దేవోభవ అని ఎలుగెత్తరుస్తాను. కాలేజీలో చదివే రోజుల్లో, వికసించని వయస్సులో విజ్ఞానాన్ని పంచిపెట్టి ఆదర్శాలకు రూపుదిద్ది నన్నెంత వాణ్ణి చేసిన మా మాస్టర్నే స్మరిస్తానండి. ఆయన్నే జపిస్తాను. తినండి తినండి, తింటూ చెప్పుకుంటుంటే కథ బాగా రక్తి కడుతుంది. మనసులో అగ్నిపర్వతం రగులుతున్నా నవ్వుతూ నవ్విస్తూ ఎలా కాలం గడుపుతున్నారండి మీరు? అందులోనే టెక్నిక్ ఉంది శిరీష్ గారు. నవ్వుతూ నవ్విస్తూ కాలాన్ని దొర్లించేయాలి, లేకపోతే మన నేడే మనల్ని భయపెడుతుంది, కాటేస్తుంది. మీతో మాట్లాడుతూ ఉంటే కాలం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదండి. మిమ్మల్ని చూస్తే నాకు చాలా అసూయగా ఉందండి. ఎందుకండి? నేనేం పాపం చేశాను? మీరు నాకంటే అదృష్టవంతులు కనుక. ఇది మరీ బాగుంది. ఏ విషయంలో అదృష్టవంతురాలంటారు? చూడండి, మీ బాధలన్నీ విని కొట్టి ఓదార్చటానికి దైవం లాంటి అన్నయ్య వదిలినున్నారు. లతలా అల్లుకుపోయి పెరుగుతున్న మీ అబ్బాయికి ఊతం ఇవ్వాలనే లక్ష్య సాధనతో మీరు మనుగడ సాగిస్తున్నారు. నాకెవరున్నారు చెప్పండి? ఎవరూ లేరు. నాలో రగిలే వ్యతనంతా ఈ సముద్రంతో, వీచే గాలితో, ఎగిరే పక్షులతో, నా చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతితో చెప్పుకొని సేద తీర్చుకుంటాను. నా కళ్ళల్లో కన్నీళ్ళేనాడో ఇంకిపోయాయండి. ఏడ్చిన కన్నీళ్ళు రావు, అందుకనే నవ్వేస్తుంటాను. కానీ అప్పుడప్పుడు మాత్రం భయం వేస్తుందండి. ఎందుకండి? నేను చనిపోతే అనాథ శవం అని మున్సిపాలిటీ వాళ్ళు తగలేకుండా వదిలేస్తారేమోనని. చచ్చా, అవేం మాటలండి ఈ సంధ్యా సమయంలో. తదాస్తు దేవతలు దీవించగలరు. అయినా ఒంటరిగానే మిగిలిపోతారని మీరు ఎందుకు అనుకోవాలి? మిమ్మల్ని అర్థం చేసుకునే స్త్రీ మీకు తోడవుతుందేమో. అలాగన్నారు, బాగుంది. చూశారు, ఇప్పుడు మీరు నన్ను వాదారుస్తున్నారనమాట. అంటే మీరు ఒప్పుకున్నారనమాట. అదే, నాకంటే మీవి తక్కువ కష్టాలని. అదేం కాదు, మీరు మాటలు గారడీ చేస్తున్నారు. నా మనసులోని బాధనంతా ఎక్కడ విప్పి చెప్తానోనని ముందర కాళ్లకు బంధం వేస్తున్నారు. మీరు పురుషులు, ఏమన్నా ఏం చేసినా చెల్లుతుంది. అదే స్త్రీ చేస్తే ఈ సంఘం గగ్గోలు పెడుతుంది. మీరు అనాథగా ఉన్నా, ఏకాకిగా ఉన్నా ఈ సమాజం పట్టించుకోదు. అదే స్త్రీ అయితే రాత్రి రంపాన పెడుతుంది.
కాదంటారా రామకృష్ణ గారు? ఓకే ఓకే, మీరు చెప్పింది నిజమేనండి. మీరు నేను ప్రస్తుతం ఒకే కష్టాల బోటులో ప్రయాణం చేస్తున్నాం. సరే, ఎవరెక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో ఇప్పుడే తేల్చి పారేద్దాం. ఎలా? వెరీ సింపుల్. చూడండి, ఈ ఇసుకలో మన పేర్లు రాద్దామండి. ఏదో ఒక పెద్ద అలవచ్చి రాసిన పేర్లపై పడుతుంది. ఏ పేరు చెరకుండా ఉంటుందో వాళ్లకు కష్టాలు ఎక్కువని, రెండో వారు మిగిలిన వారిపై సానుభూతి చూపించి స్నేహితుడిగా ఆదుకోవాలనేది షరతు. ఓకే ఓకే. అదిగో పెద్ద అల ఇటుగా వస్తోంది. తొందరగా రాయండి పేర్లను. చూసారా, మీ పేరు జరిగిపోయింది, నా పేరు నిలిచిపోయింది. ఇప్పుడైనా అర్థమైందా మీకంటే నేనే ఎక్కువ కష్టాల్లో ఉన్నానని? అర్థమైంది శిరీష్ గారు. నన్ను అర్థం చేసుకోండి. నన్ను ఒక స్నేహితుడిలా, ఆత్మీయుడిలా భావించండి చాలు. చీకటి పడుతుంది, మీరేకి ఇంటికి వెళ్ళండి. బాబు మీకోసం ఎదురు చూస్తుంటాడు. మీరు వెళ్ళరు? కాలం ఇంకా ఖర్చు కావాలండి. జనం రాత్రిని చూసి జడిసి పారిపోయినప్పుడు ఒంటరిగా ఉన్న ఈ సముద్రానికి టాటా చెప్పి కదులుతా. మీరు వెళ్ళండి. అలాగేనండి, వెళ్ళొస్తానండి. మంచిదండి. డియర్ ఫ్రెండ్స్, కనిపెట్టేశాడు, ఈ కవి కుమారుడు కనిపెట్టేశాడు. మన టైపిస్టు శిరీష చిదంబర రహస్యాన్ని గుప్పెట్లో పట్టేశాడు. పెళ్ళయిందని కొందరు, పెళ్లి కాలేదని కొందరు, పెళ్ళై భర్త వదిలేశాడని కొందరు, భార్యాభర్తలు కీచులాడుకుని వేరయ్యారని మనలో మనం తర్జన భర్జన సాగిస్తున్నామా? ఇప్పుడు వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టేయాలి. సర్లేరా, నువ్వు తెలుసుకున్న విషయం ఏదో సూటిగా చెప్పాడు, దానికింత ఉపోద్ఘాతం ఎందుకు? పిచ్చివాడా, వెర్రివాడా, ధూర్తుడా, ధార్తుడా, ప్రతిదానికి సస్పెన్స్ ఉండాలి నాన్న. జరిగిన జరగబోయే చరిత్రను కట్టే కొట్టే తెచ్చే అని కత్తిరించి కుదించి చెప్తే దాంట్లో పస ఉండదు. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ లో ముంచి శ్రోతల గుండెల్లో చోటు చేసుకుని వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి నాన్న. అబ్బా నాయనా కవికుమార్, నీ తల్లిదండ్రులు నీకు ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టారో గాని వాళ్ళు అమరజీవులు. నీ సాహిత్య ప్రేక్షకు జోహార్లు గాని నాయనా, మమ్మల్ని చంపకుండా వచ్చే వారం సీరియల్లో చదువుకోండని దాటేయకుండా త్వరగా చెప్పు. అవతల బాస్ వచ్చే వేళైంది, సీట్ల ఖర్చు కూర్చోవాలి. ఆ కట్టు ఆ బొట్టు కాదు కని కట్టు, పట్టు పట్టి 10 మందిని కూడకట్టి ఆ గుట్టును రట్టు చెయ్యకపోతే ఒట్టు. రే, నీ పొయిట్రీతో మమ్మల్ని ఖూనీ చేయకురా. ఒంటరిగా అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లి తీరుబడిగా తాపీగా చదివి వినిపించు నీ కవితలు. భూతాలు ప్రేతాలు సమావేశమై నిన్ను మెచ్చుకుని ఆవహిస్తాయి. రే, నా సాహిత్యం మనుషులకు పనికిరాదు నా నీ భావం? మూర్ఖుడా, నికృష్టుడా, దరిద్రుడా, దౌర్భాగ్యుడా? అసలు ఈ రోజుల్లో శుద్ధ సాహిత్యానికి శవ సాహిత్యానికి ఎంత విలువ ఉందో నీకేం తెలుసురా నిరక్షర కుర్చే. ఒరే, చెప్పైనా తిట్టు, తిట్టైనా చెప్పు, అంతేగాని ఈ హింసను భరించలేం. నీ వీరసుత్తికి మేము తలలోంచాం. మాలో సహనం చచ్చిందిరా బాబు. దారికి వచ్చారు కదా, ఎప్పుడైనా నన్ను విమర్శించారో ఖబర్దార్. 4 కవితలు పదే చదివేసి దారుణంగా మిమ్మల్ని హత్య చేసి నేను పైశాచిక ఆనందాన్ని పొందుతాను. ఈసారి కవిత కాకరకాయలంటూ నోరు మెదిపావో ఇక్కడున్న 5 మందివి మూకుమ్మడిగా నిన్ను మద్దతు చేసి శవాన్ని రోడ్డు మీద పడుకోబెట్టి చందాలు వసూలు చేసి సమాధి కట్టిస్తాం. బాబా, ఆ పని మాత్రం చేయకండిరా. అసలు విషయం చెప్తాను, వినండి. చెప్పు. శిరీష చిలక్కొట్టిన చాంపండురా. కాలు జారిందా? ప్రమాణం సాగించిందా? భగ్న ప్రేమికురారా? భర్తృ పీడితురాలా? నెల తప్పిన వీరవనిత? బిడ్డను తినేసి విసిరేసి నారీ శిరోరత్నమా? అదేం కాదురా, ఆమె పెళ్లి చేసుకుంది, 2 సంవత్సరాలు కాపురం చేసింది, బిడ్డను కంది. వాడిప్పుడు కాన్వెంట్ లో చదువుతున్నాడు. సాదా సీదా స్టోరీ అయినా ఆమెప్పుడు సీరియస్ గా ఉంటుంటే నేనేనాడో ఊహించా ఏవో ఫ్యామిలీ కలతలు ఉండుంటాయని. అక్కడే పప్పులో కాలేశావు. నీ ఊహ తప్పు. ఆవిడ భర్త కాలం చేసి 3 సంవత్సరాలైంది. మరి ఆ బొట్టు, తల్లో ఆ పూల చుండులు, చేతికి గాజులు, ధరించే రంగురంగుల నైలెక్స్ చీరలు, ఆ వేషధారణే మన్ని మోసం చేసింది. ఈవిడికి ఒక అన్నయ్య ఉన్నాళ్లే, పెద్ద జర్నలిస్టు. మూఢాచారాలకు స్వస్తి చెప్పాలని ఆదర్శాలని ఇంట్లోనే అమలుపరుస్తున్న ధీరోదాత్తుడు.
దాని ఫలితమే ఈవిడ నవీన వేషధారణ. అమ్మో అమ్మో, ఎంత మోసం చేసింది! మహాపతివ్రతలా ఫోజు పెట్టింది. ఆచారాలను మంట కలుపుతోంది. నారీ లోకానికే తలవంపులు తెస్తోంది. కాబట్టి ఈ నగ్న సత్యాన్ని ఆఫీస్ అంతా చాటేసి ఆవిడ విప్లవ ధోరణికి అడ్డుకట్ట వేయాలి. అదిగో వస్తుంది. ఆహా ఆహా, మందస్మిత వదన, హంస గమన. వెనకే వస్తున్నాడు రామకృష్ణ. దానికి దగ్గర వారిని తెగ తాపత్రయపడిపోతున్నాడు పిచ్చి సన్నాసి. పూర్ఫెలో, ఈ విషయం తెలిస్తే ఆవిడ దూరం పరిగెడతాడు. వాడి ఆఫీసులో రావుడు, వీధిలో కృష్ణుడు. నోరెత్తితే మనకు బోధిస్తాడు భగవద్గీత. కాబట్టి సోదరులారా, వీరి చరిత్ర వచ్చే వారం సీరియల్లో విందురు గాని. పదండ్రా బాబు, బాస్ వచ్చే టైం ఏంది. మనందరినీ గుంపుగా చూశాడో పిచ్చి కుక్కలా వెంటబడి కరుస్తాడు. పదండి. చూడండి శిరీష్ గారు, ఈ జంతు ప్రదర్శనశాలలో అనేక రకాల జంతువులను చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? రకరకాల జంతు లక్షణాలు మానవుల్లో కూడా తొంగి చూస్తున్నాయి అనిపిస్తోంది. మేధస్సు పెరిగినా ఆలోచనా ధోరణిలో ఆ లక్షణాలు వ్యక్తమై మేము జంతువులకేం తీసిపోవని ప్రవర్తిస్తున్నారు. కరెక్ట్ గా చెప్పారు. కొందరు నాగుపాములా కాటు వేయాలని చూస్తారు, మరికొందరు పొంచి పొంచి నక్కల్లా కోస్తారు, ఇంకొందరు కోతుల్లా వ్యవహరిస్తారు. దుర్మార్గులు చాటును దెబ్బతీసే చిరుతల్లా మీద పడతారు. ఒక రకంగా చెప్పాలంటే జంతువులే మనకన్నా గొప్పవండి. అవి తన జాతి నాశనానికి పూనుకో. మరి మనిషి ఉన్నాడు చూశారు, పక్కవాడి పతనానికి గోతులు తవ్వుతాడు. అంతేకాదండి, జంతువులు తన ఆహారాన్వేషణకో లేదా తన స్వరక్షణకో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తే మనిషి అసూయ ద్వేషాలతో తన తోటివారి మీద రాక్షసత్వాన్ని పెంచుకుని పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. శిరీష్ గారు, మన ఆఫీసు కూడా ఓ జంతు ప్రదర్శనశాలలా కనిపిస్తుంది కదూ? అవునండి, కానీ ఈ జూలో సాధు జంతువులను క్రూర జంతువులను వేరు చేసి వేరువేరు బోనుల్లో పెట్టి రక్షణ కల్పించారు. మన ఆఫీసులో అన్నింటినీ కలగాపులగం చేసి నీ ఇష్టారాజ్యమని వదిలేశారు. వాటి నుండి మాలాంటి వారికి రక్షణ లేకుండా పోయింది. శిరీష్ గారు, ఈ ప్రపంచం ఉంది చూశారు, చేతులు కట్టుకుని కూర్చుంటే లేచి నుంచోమంటుంది, లేచి నుంచుంటే బస్కిలి తీయమంటుంది, ఎదిరించి నిలిస్తే మీకు దాసోహం అంటుంది. ఓ పులైనా సింహమైనా మీకు ఎదురుపడిందనుకోండి, తీక్షణంగా కళ్ళెర చేసి దాని వంక చూస్తే తోక జాడిస్తుంది. పిల్లి పులిగా మారాలి, తప్పదు. నెల రోజుల నుండి చూస్తున్నానండి, మీరెంతో మానసిక వ్యధన పొందుతున్నారు. ఆ క్షోభను తట్టుకోలేక ఎక్కడ ఎక్కిన కొమ్మను నరుక్కుంటారోనని భీతిల్లి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. అటు చూడండి, మన ఆఫీసులో కవికుమార్ మనల్ని నీడలో ఎలా ఫాలో అవుతున్నాడు. చిచి, వాడుట్టి రోగండి. ఆ పనంటూ ఈ పనంటూ నా చుట్టూ చేరి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. పాపా, వాడి ఆకలి చూపులు విషపు నవ్వులు చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తోంది. మెత్తని వాళ్ళను చూస్తే మొట్టబుద్ధవుతుందట. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలండి. గుచ్చుకుంటుందని భావిస్తే చెప్పుతో అదిమి పెట్టి నేల రాయాలి. హలో హలో, మీరు ఇక్కడున్నారా? దూరం నుంచి చూసి ఎవరో ఫ్యామిలీ అనుకుని పొరపడ్డాను. ఏమిటి ఇలా వచ్చారు? ఏముందండి, ఆదివారాన్ని సద్వినియోగం చెయ్యాలిక. మీరేమిటి ఆ కోతులు వంక తదేకంగా చూస్తున్నారు? బహుశా వాటి మనస్తత్వాన్ని స్టడీ చేస్తుండొచ్చు. అలా పక్షుల విభాగానికి వెళ్ళానండి. అందమైన చిలకలు గోరువంకలు కనపడ్డాయి. అవి మన్ని మరిచి ఏవేవో మాట్లాడుకుంటున్నాయి. ఇటు తిరిగితే కోతులు కనపడ్డాయి. మానవుడు కూడా ఒకప్పుడు కోతి జాతి వాడే కదా, అందుకనే నిశితంగా పరిశీలిస్తున్నా. అలాగా, కోతు నుండి గెరిల్లా, దాని నుండి మానవుడు ఉద్భవించినా ఇంకా కొందరిలో కోతి బుద్ధులు పొంచి పొంచి చూసే లక్షణాలు పోలేదు మరి. మరే అన్నట్టు మీరు జూ అంతా చూసి వచ్చినట్టున్నారు. నేను అలా వైల్డ్ యానిమల్స్ వింగ్కి వెళ్ళి వస్తానండి. శిరీష్ గారు, మీ ఏకాంతానికి భంగం చేయలేదు కదా? 10 మంది తిరిగే ఈ జూలో ఏకాంతం ఏముంటుంది చెప్పండి. మేము అలా లేళ్లను జింకలను చూసొద్దాం అనుకుంటున్నాం. వస్తే మీరు రండి, మాకేం అభ్యంతరం లేదు. వెళ్ళేయండి శిరీష్ గారు. ఆయంది సాధు జంతువులను చూసి ఆనందించే మనస్తత్వం కాదు, క్రూర మృగాలు ఎలా దొంగ దెబ్బతీస్తాయోనని పరిశీలిస్తారు. అంతే కదండి కుమార్ గారు? ధైర్యస్తులు వాటినే చూడాలని కోరుకుంటారు కదండి. వెళ్ళొస్తా. తప్పు చేసిన వాడిలా ఆ తడబాటు చూడండి. తప్పు చేసిన వాడెప్పుడు గిల్టీగా ఫీల్ అవుతాడండి. మనసులో ఏ కల్మషం లేనివాడు నిండుగా నవ్వగలడు, నిర్మలంగా మాట్లాడగలడు. కాస్త ఎండ పెరిగిందే, అలా ఆ చెట్టు నీళ్ళకి వెళ్దాం పదండి.
ఏమండి, పవిత్రమైన ఈ అమరావతి క్షేత్రంలో అమరేశ్వరుని ఏమివ్వమని కోరుకుంటున్నారో శ్రీవారు? అనుభవగల భార్యను అందాల బాబును ప్రసాదించిన ఓ అమరేశ్వరుడా, నా బాబును నాలానే ఇంజనీరు చెయ్యి అని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మరి నువ్వేం కోరుకుంటున్నావో చెప్పు శిరీష. నా పసుపు కుంకుమలు 10 కాలాల పాటు నిలుపు స్వామి అని వేడుకుంటాను. నా కొడుకు ఇంజనీర్ కాకూడదు, డాక్టరే కావాలని స్వామితో చెప్తాను. ఏ ముసలితనంలో మనకు వైద్యం చేసి కాపాడతాడనా? నువ్వేనైనా చెప్పు శిరీష. బాబిగారు ఇంజనీర్ కావాల్సిందే. తండ్రికి మించిన కొడుకు అనిపించుకోవాలి. పెద్దవాడయ్యాక వాడు నా మాట విని డాక్టరే అవుతాడో, మీ మాట మన్నించి ఇంజనీరే అవుతాడో చూద్దాంగా. నా వరాల తండ్రి నా మాట ఎప్పుడూ కాదండు. అలాగే చూద్దాం. చూడు, నా చిన్ని కృష్ణుడు తండ్రి మాట ఎప్పుడూ దెబ్బదాటడు. పోనీ ఒక కొంచెం ఏంటి, ఇంకొకరిని కనేసి వాడిని డాక్టర్ చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. బాగుంది. ఎంతసేపు రా మీ వాదోపవాదాలు? మేమందరం ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నాం. త్వరగా రండి. స్నానాలు ముగించుకుని స్వామి దర్శనానికి వెళ్ళాలి. పొద్దుక్కిపోతుందిరా. అమ్మా జానకి, మాధవ, మీరు కానివ్వండి అమ్మా స్నానాలు. వాళ్ళు ఒక పట్టానికి తెగిలి రారు. నువ్వు చేయలేమే స్నానం, అలా నుంచున్నావే. ఇదిగో వస్తున్నా. యాండి, లోతుకు దిక్కండి. ఆ చెంబుతో తలారా పోసుకోండి చాలు. అసలే ఈత రాదు కూడా మీకు. అలానే అలానే నువ్వు మెట్ట మీద కూర్చొని స్నానం చేయి. అలాగే రండి పిండి గారు. కృష్ణమ్మని నమ్మలేమండి. పైకి ప్రశాంతంగా కనిపిస్తూనే ఉన్నా ఎన్నో గుండాలు ఊబులు ఉన్నాయిట ఇక్కడ. లోతుకెళ్ళొద్దని చెప్పారు ఇందాక మనకు ఎదురైన వాళ్ళు. ఏమండి, దూరంగా వెళ్ళకండి, గుండాలున్నాయట. అక్కడ చాలా ప్రమాదం. అలాగే రే. రే చంద్రం, రండారా. వస్తున్నా నాన్న. ఇక లాభం లేదు, కదలాల్సిందే. చూడు, ఆ బ్యాగులో నా బట్టలు ఇలా పట్టుకురా. అలాగే. గలగల బారే కృష్ణానదిలో ఈతలాడాలి. ఎన్నాళ్ళైందో ఈత కొట్టి. సిరి, చిన్నప్పుడు నేను పెద్ద ఈతగాన్ని. అలుపు సొలుపు లేకుండా మైలు ఈదేవాడిని. మీ అన్నయ్య మాధవగాడు ఉన్నాడు. ఎందుకు? ఒడ్డును కూర్చుని పూలు రగాలు తీసేవాడు. మోకాళ్ళ లోపు రాటి నీళ్లలోకి వచ్చేవాడే కాదు. అబ్బా, పెద్ద దెప్పి పడవక్కర్లేదు రండి. మా అన్నయ్యకు జలగండ ఉందన్నారు, అందుకే నీళ్ల తోలికిపోడు. వాళ్ళ స్నానాలు కూడా అయిపోయి బట్టలు వేసుకుంటున్నారు. మనం ఇంకా ఇక్కడే ఉంటూ నవ్వుకోగలరు. బయలుదేరండి బాబు. అందరూ నన్ను ఆడిపోసుకుంటారు, మొగుండు కట్టేశారండి. ఇవన్నీ నేను సర్దొస్తానండి. అలాగే, రాణిగారు ఆజ్ఞ తప్పుతుందే. ఇదిగో త్వరగా వచ్చి. ఏమిట్రా చంద్రం ఆలస్యం? ఒడ్డున తడి బట్టలు ఆరేస్తూ ఉంటాం కానీ త్వరగా ముగించండి. మంగళగిరి వెళ్లి పానకాల రాయిని దర్శించాలి. టైం కూడా లేదు. బాబు, నది లోపలికి వెళ్ళవాక నాన్న, ఊపులున్నాయట. నాన్న, రోడ్డు మీద స్నానం చేసి వచ్చేయరా. సరేనమ్మా, నీకు మరీ భయం ఎక్కువే. యాండి, అటు చూడండి, అన్నయ్య గారు ఈదుకుంటూ లోపలికి వెళ్తున్నారు. వాడు ఈతలో పెద్ద ఎక్స్పర్టే చిన్నప్పటి నుంచి. నువ్వేం కంగారు పడకు. అయ్యో, అమ్మా సిరి, నువ్వేనా కాకేసి దూరంగా వెళ్ళదని హెచ్చరించమ్మా మీ ఆయన్ను. మిమ్మల్ని వచ్చేయండి ఒడ్డుకు. ఈదింది చాలిక రండి. అయ్యో, వాడికి నీళ్ళు చూస్తే చాలమ్మా వెర్ర పుట్టుకొస్తుంది. మరి ఇంకా ముందుకెళ్తున్నాడు. చంద్ర, రామ్మా, బయటకు రా. యాండి, ఇటు రండి. యాండి, మిమ్మల్ని పిలుస్తుంది, వినపడుతుందా? యాండి, వచ్చేయండి, వచ్చేయండి ఒడ్డుకు. అయ్యో, అక్కడ పెనుగులాడుతుంటే కనిపిస్తోంది. రమ్మని పిలువన్నయ్యా, గట్టిగా పిలువన్నయ్యా. నాకేదో భయమేస్తుంది అన్నయ్యా, పిలువన్నయ్యా. చంద్ర, నిన్నే ఎందుకు వచ్చాయి? సిరి కంగారు పడుతోంది. యాండి, ఎవరు లాగేస్తున్నట్టు లోపలికి వెళ్ళిపోతున్నాను. నా బాబు మునిగిపోతున్నాడు. కాపాడండి అయ్యి బాబు, ముడి పొంగి ఉంటుంది. అయ్యా బాబు, ఇటయ్యా, ఇటు రండి. ఏమైంది? చూడలేదు, నా చంద్రం ఊపిలో కూరుకుపోతున్నాను. వెళ్ళి రక్షించండి బాబు. చచ్చి కనుగొనబోతాను బాబు, వెళ్ళి రక్షించండి బాబు. ఎంత పని జరిగింది? ఎంతటి గజీతగాడైనా ఆ వైపుకు వెళ్ళడండి. అక్కడ పెద్ద గుండం ఉంది. ఎంతమందిని పొట్టలు పెట్టుకుంటూ ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు అధికం పోరు.
ఏమయ్యా ఇంతమంది జనం గుంజేడారు, ఒక్కరైనా మా చంద్రాన్ని కాపాడలేరా? బాబు మా ప్రాణాలు మాకు తీపే, పోనీ ఎవ్వరు సాగులు కొని చెప్తారు కదా. బాబు ఆపండి, ముందు ఆయన ఆపండి. ఆ పెద్ద ప్రాణాలు రక్షించండి. పోయిన వాడు ఎట్లకు తిరిగాడు, ముందు నేను కథ కాపాడుకోండి. ఏ పడవైనా ఇక్కడ ఉంటే బాగున్నాం. కలుసు మేడలో ఏ పడవ కనిపించట్లేదు. మనుషులు ఎవరు తెగించి ఆయన కాపాడలేదు. ఏం చేయాలి అన్నయ్య? ఆయన మునిగిపోతున్నారన్నయ్య, మృత్యువుతో పోరాడుతున్నారన్నయ్య, ఆకాశం తీసుకుంటున్నారన్నయ్య. అన్నయ్య ఆయన కాపాడన్నయ్య, కాపాడన్నయ్య. మీరు వెళ్ళి చేయగలిగిందే ఉంది. ఇది రాని వాళ్ళు ముందుకెడితే ప్రమాదం. చూస్తున్నారు మీరు కలిసిపోవడానికి. ఏమైనా పిచ్చి పట్టిందా? ఏమి అందరూ కలిసి కట్టగట్టుతో దందలు దురుతా ఉంటారు. అరే లోకాలు, అరే రత్తయ్య, అలా నదిలో దూకుండా వడేసి పట్టుకోండి. అత్తయ్య ఇలా వడ్డ చూస్తుంటే అందరూ చచ్చి ఊరుకునేటట్టుగా ఉన్నారు. బాబు మీకు శతకోటి నమస్కారాలు చేస్తాను. మమ్మల్ని వదిలిపెట్టి చెట్టంత కొడుకు మా ముందే కళ్ళు ముస్తుంటే మేము అడుగు జీవించి ఎవరో ధరించాలి. బాబు మమ్మల్ని వదిలేండి బాబు, మమ్మల్ని వదిలిపెట్టి. అమ్మా సిరి, ఎవరు చేయగలిగింది ఏం లేదు తల్లి. అంతా మన చేతులు దాటిపోయింది. మన చంద్రమ్మనికి ఇక లేదమ్మా. వద్దు తల్లి, నా మాట విను. నాలాంటి దురవస్థ ఏ ఆడదానికి పట్టకూడదు. బాబు నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆయనతో పాటే నేను నది గర్భంలో కలిసిపోవాలి. ఈ ఏడాది బ్రతుకు నేను బ్రతకలేనన్నయ్యా. నన్ను వెళ్ళనివ్వండి, నన్ను ఆపండి. ప్రాణాలతో తెగించి మునిలోని కాపాడలేకపోయినా బతుకులో నీటిలో పడి చస్తానంటే చూస్తూ కూర్చోడానికి మేము మనుషులు అనుకున్నావా, రాక్షసులు అనుకున్నావా? హత్తిగా ఆయా లోకాలు అందరినీ పట్టుకోండి. ఏమన్నా చెప్పాలంటే చెప్పు, అదిగా బలవేమని ఎవమైనా దొరుకుతుంది పూర్తి చేసుకోవడానికి. నేను అలా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పొస్తాను నేను జరిగిన విశేషాలు. ఏమయ్యా అలా చూస్తూ మమ్మల్ని నిలబడతావు, కాస్త సౌరాయించవయ్యా. పరమేశ్వర, నేనేం పాపం చేశానయ్యా? నీకేం అన్యాయం చేశాను? నా మీద కత్తి కట్టి నా సంసారంలో నిప్పులు పూస్తావు. నిండు మనసుతో నిన్ను సేవిద్దామని వచ్చిన మమ్మల్ని శపిస్తావా? నీ సన్నిధిలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే చూసి సహించే నువ్వు దేవుడువా? నిన్ను అందరూ పూజించాలా, అంజలి ఘటించి అర్థించాలా, పవిత్ర మనసుతో ఆరాధించాలా? ఉత్త మోసగాడివి, దగాకొడివి, దయాదాక్షిణ్యం లేని కఠిన పాషాణుడివి. ఒక్కరినే బలి తీసుకున్నావే, నన్ను కూడా నీలో కలుపుకో. నీ రక్తదాహం తీర్చుకో, తీర్చుకో, తీర్చుకో. అబ్బా సిరి, విధివ్రాతను ఎవరు తప్పించలేరు తల్లి. తప్పించాలనుకోవడం పిచ్చితనం. చచ్చి సాధించగలిగింది ఏం లేదు. పోయిన వాళ్లతో మనం పోలేం. వాళ్ల తీపి గుర్తులు మన మనస్సుల్లో కలకాలం చోటు చేసుకుంటే చాలు, వాళ్ళు అమరులవుతారు. మన నిమిత్త మాత్రమమ్మా. ఆ జగన్నాటక సూత్రధారుడు నిన్ను నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడమ్మా. చంద్రం కోరిన విధంగా బాబును తీర్చిదిద్దు. పద తల్లి పద, చంద్రాన్ని తీసుకెళ్తున్నారు. కడసారి చూసుకో. కన్నీటితో ఆ భౌతికాయానికి వీడ్కోలు చెప్పమ్మా. ఏంటమ్మా అలా భయంగా కాకపెట్టావు? అమ్మా అమ్మా నిన్నే మాట్లాడమ్మా. ఏంటమ్మా సిరి, ఏం జరిగింది? ఎందుకు గావు కేక పెట్టావు? ఆ చెమట్లేమిటి? ఎందుకు వణికిపోతున్నావు? అమ్మా సిరి, ఇవిగో అమ్మా మంచినీళ్ళు తాగు. యాండి, సిరికి ఏమన్నా పీడకలు వచ్చిందేమోనండి, వెర్రి చూపులు చూస్తోంది. అమ్మా మాట్లాడమ్మా, మాట్లాడమ్మా. ఆ ఘోర సంఘటన నేను మరువలేకపోతున్నానన్నయ్యా. పదే పదే నా మనసులో తొంగి చూస్తుంది. కళ్ళకు కట్టినట్టు ఆ దృశ్యం నన్ను వెంటాడి వేధిస్తుంది. మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా దాన్ని మరువలేకపోతున్నానన్నయ్యా. దీనికి ఒకటే పరిష్కార మార్గం. నేను వారిలో కలిసిపోవాలి. అన్నయ్య, రారమ్మని వారు నన్ను పిలుస్తున్నారన్నయ్యా. నేను వెళ్ళిపోతాను. జానకి, బాబుని తీసుకెళ్లి నీ దగ్గర పడుకోబెట్టుకో. చూడు సిరి, అత్తవారింట్లో ప్రతి వస్తువు నీకు చంద్రాన్ని గుర్తుకు తెస్తుందని, వాతావరణం మారితేనైనా నీ ఆరోగ్యం కుదుటపడుతుందని భావించి ఇక్కడికి తెచ్చాను. నువ్వు ఆ సంఘటనను పదే పదే గుర్తుకు తెచ్చుకుని తలడిల్లుతున్నావు.
నీ మనసుకు తగిలిన గాయం బలమైంది కాదన్ను. చూడమ్మా, నీ మనస్సు చెక్కబట్టుకోవాలి. విశ్రాంతిగా పడుకో. అన్నీ అవే సర్దుకుంటాయి. ఏమో రామకృష్ణ, ఏమిటండి? ఏదో పెద్దవాడి అయ్యో కాదని ఎవరన్నారండి? కాదనలేదనుకో, పెద్దరికం వస్తున్నందుకు పక్కదో పట్టే యువకులకు సరైన మార్గం చూపించవలసిన బాధ్యత కూడా మాకుంటుందయ్యా. నిజమేనండి. మెయిన్ రోడ్డు వదిలేసి దొంగదారులు డొంకదారులు వెతికే పెద్దలకు కూడా సరైన మార్గం చూపవలసిన కర్తవ్యం యువకుల మీద కూడా ఉంటుందండి. భలేవాడివయ్యా, నువ్వు భలే చమత్కారివై. ఏదో నీ బాగ్గోరి మన ఆఫీసు బృందం అంతా నా దగ్గరకు వచ్చి, ఇదిగో నాగభూషణం, పెద్దవాడివి, నువ్వే హెచ్చరించాలి, లేకపోతే రామకృష్ణ రొంపిలోకి కూరుకుపోతాడంటే చెప్పడానికి వచ్చాను గాని అనవసర విషయాల్లో తలదూర్చే మనిషిని కాదు. ఏమనుకున్నావో ఏమిటో. నేనేం అనుకోలేదండి మీ గురించి. అయితే జాగ్రత్తగా విను. అది గాలం విసురుతోందో. అదంటే ఎవరండి? అదేనో శిరీష ఎరేసి గాలం విసురుతోంది. పాపం మీ మీదకి? నా బోంత నా మీదకి ఏం విసురుతుందిలే. 50 పైబడ్డమని 6 బిడ్డల తండ్రిని. నాలో ఏం మిగులున్నాయి వృద్ధాప్యపు ఛాయలు తప్పించి? ఎర్రగా బుర్రగా వయసులో ఉన్నావు. నిన్ను ఆకట్టుకున్నావని విసురుతోంది గాలం. నేను చేపను కాదులేండి పడ్డానికి. నేను ముందే ఊహించానులే తెలివైన పిండానివని. ఇంతకీ దానిని బుట్టలో పడేశావా? అంత తేలిగ్గా బొట్లో పడ్డానికి ఆవిడే వెరిది కాదండి. మరి ఏమిటా ఆ చట్టబట్టాలు, ఆ సరిగమలు, ఆ పార్కులకి బీచ్లకి షికార్లకి? ఇంతకీ క్రియ శూన్యం ఉంటావు. సోషల్ గా హలో అన్న ఆడదాన్నల్లా కామంతో చూస్తే కళ్ళుబోతే నాగభూషణం గారు. చూడండి, వారం రోజుల కిందట నేను బీచ్ లో ఒంటరిగా కూర్చున్నానండి. ఉంటే చెప్పబోయే నంచక. ఉండండి, కంగారు పడతారేంటి? ఓ అమ్మాయి వచ్చి ఆప్యాయంగా హలో అని పలకరించిందండి. అది ఇది అడుగుతూ పక్కన కూర్చుందండి. ఏమేమో అడిగింది, ఎన్నెన్నో అనుమానాలను తీర్చుకుంది. చివరకు వస్తానని టాటా చెప్పి వెళ్ళిపోయింది. గట్టి కూడా వేడా బల బాగా విసరగలవు అన్నమాట. మరి మళ్ళీ కలిసిందా? లేదండి, అడ్రస్ ఇచ్చింది. ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అనమాట. చూడండి, ఆ అడ్రస్ కు వెళ్ళమంటారా? వెళ్ళమంటారా అని నెమ్మదిగా అడుగుతూ పిచ్చి సన్యాసి ఎగిరి గంతేసి దూక్క. అయితే రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తానండి. ఎందుకంటే ఆ అమ్మాయి మీ అమ్మాయి కనుక. ఒళ్ళు తిమ్మిరికి మాట్లాడుతున్నా? ఎన్ని గుండెలు ఉండాలి మా ఇంటికి రావడానికి, మా అమ్మాయిని పలకరించడానికి? గుడ్, ఇప్పుడు దారికొచ్చారు. అదే మాట శిరీష్ గారంటే నేనేం జవాబు ఇవ్వాలో చెప్పండి. పెద్దలు అనుభవజ్ఞులు కదా. నోట మాట పడిపోయిందే. ఆవిడ మీకు చేసిన ద్రోహం ఏమిటండి? మిమ్మల్ని ఏనాడు పల్లెత్తి మాటని అనలేదే. ఎందుకలా వేట కుక్కలా ఆమె వెంటబడి తరుగుతారు? చూడండి, మసకేసిన కళ్ళజోడు ధరిస్తే లోకమంతా మసగ్గానే కనపడుతుంది. దేన్ని సరిగ్గా చూడలేరు మీరు. దానికి మొగుడు పోయినా బరి తెగించి లోకాన్ని మోసగించడానికి బొట్టు పెట్టి నాటకం ఆడుతోంది తెలుసా? భర్త పోతే ఆడదానికి నుదుట కుంకుమ వద్దన్నారు. గుడ్, మరి భార్య పోయిన వాడికి కూడా మొహాన వాత పెడితే అందరికీ తెలుస్తుందిగా వాడు భార్య విహీనుడని. అనాది నుంచి వచ్చే ఆచారాల్ని తారుమారు చేయకు. పెద్ద తెలివైన వాడని విర్రవెక్కు. దానికో కొడుకున్నాడు తెలుసా? పాపం చాలా కష్టపడి విషయ సేకరణ జరిపారు. మీ శోధనకు పరిశోధనకు అభినందనలు. ఒక్కటి చెప్తున్నాను వినండి. శిరీష్ గారు నన్ను వివాహం చేసుకుంటానంటే నాకిట్ట అభ్యంతరం లేదు. ఒక ఇంటి వాడిని అవుతాను. వస్తానండి. ఏమిటి గురు, ఏమన్నాడేమిటి? ఏమంటాడు? కాలవారానికి వచ్చే ఉంటాడు. నీ పెండాకు మనల్ని పెళ్లి పెద్దలై జరిపించండి కళ్యాణం, 4 అక్షంతలు అన్నాడు. బా కథ అడ్డం తిరిగిందే. ఇటు ఫెయిల్ అయితే అట్నుంచి నరుక్కురమ్మన్నారు పెద్దలు. చేస్తా చేస్తా, మళ్ళీ పెళ్లి చేస్తా, నలుగురి నోరు మూయిస్తా, కారు కూతలు కూస్తా, రేకు డబ్బా వాయిస్తా, అవమానానికి ప్రతీకారం తీరుస్తా, నేస్తం నేనున్నానని నీకు అభయం ఇస్తా, ఇస్తా అది ఇస్తా. నువ్వు కనుక మరో కవిత చదివితే చెంపను వాయిస్తా, మళ్ళీ వాయిస్తా. నాగభూషణం, మనం గనక ఇక్కడే ఉన్నామంటే ఆపలేం వీడి కవితా ప్రవాహాన్ని. పోదాం పద. పద పద.
రామకృష్ణ గారు, ఏమిటండి? నే విన్నది నిజమేనా? మీరు విన్నదేమిటో తెలిస్తేగా అది నిజమో కాదో చెప్పడానికి. మీరు ఆఫీసులో అందరితో నన్ను పెళ్లి చేసుకుంటానని చాటింపు వేశారట. దానికి చిన్న అమెండ్మెంట్ అండి. చాటింపు మాత్రం వేయలేదండి. మనిద్దరి సఖ్యతను చూసి అపార్థం చేసుకుని మీ మీద నిందలు మోపుతుంటే సహించలేక శిరీష్ గారు ఒప్పుకుంటే నాకు పెళ్లి చేసుకోవడానికి ఎట్టి అభ్యంతరం లేదని మనసులోని మాట చెప్పానండి. నా మీద, నా వైధవ్యం మీద జాలిపడి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా? నో, అటువంటిదేం లేదు. దారిన పోతుంటే ఓ గుడ్డివాడు కనిపిస్తే అమాంతంగా జాలిపడి వాడి జోల్లో 10 పైసలు వేస్తే లోకం మిమ్మల్ని మెచ్చుకుంటుందని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా? ఆహా, లేదండి. ఓ తీగ పందిరిపైకి పాకాలంటే దానికో ఆధారం ఉండాలి. అప్పుడే అది పాకి పందిరంతా అల్లుకుంటుంది, చల్లని నీడను ప్రసాదిస్తుంది. శిరీష్ గారు, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్లే స్వాతంత్ర్యం ఇంకా రాలేదండి. ఆ స్వాతంత్ర్యాన్ని ముందు తరాల వాళ్లు చూడొచ్చేమో గాని మనం చూడలేం. ఒంటరిగా ఏ ఆధారం లేని స్త్రీని లోకులు కాకుల్లా పొడుస్తారు, రాబందుల్లా పీక్కు తింటారు. మీలాంటి సున్నిత హృదయులు దాన్ని తట్టుకోలేరు. పసుపు తాడే ఆడదానికి శ్రీరామరక్ష కాబట్టి మీకిష్టమైతే ఆ 3 ముళ్ళు వెయ్యాలనుకున్నాను. ఇది తప్పంటారా? తప్పు మీది కాదండి, నాది. స్నేహాన్ని కోరితే దానికి తెలివిగా రంగులు పూసి మీ స్వార్థాన్ని బయటపెట్టి నన్ను నడిబజార్లోకి ఇడ్చారు. వ్యంగ్యంగా ఒక్కొక్కరు నవ్వుతూ ఉంటే, వెటకారంగా చూస్తూ ఉంటే ఆ చూపుల వెనుక, ఆ నవ్వుల వెనుక దాగున్న అపహాస్యం నన్ను దహించి వేస్తోంది. ఇదేనా మీ స్నేహధర్మం? ఇదేనా మీ మానవత? చెప్పండి రామకృష్ణ గారు, ఏం చూసి నన్ను ప్రేమించారు? ఏం చూసి నన్ను అభిమానించారు? నాలో ఏముందని? కోరికలు చచ్చిన ఆడదాన్ని, ఓ బిడ్డకు తల్లిని, భర్త చావును కళ్ళారా చూసిన దాన్ని, పసుపు తాడు తెంచుకున్న దాన్ని, ఈ దరిద్రాలను కట్టుకుని ఏం సుఖం బాగుకుందామని ఈ నిర్ణయానికి వచ్చి నన్ను నల్లరిపాలు చేశారండి. చెప్పండి. మీరు ఆవేశంలో ఉన్నారు శిరీష్ గారు. ఇప్పుడేం చెప్పినా మీ తలకెక్కదు. నిదానంగా ఆలోచించండి. కావలసినంత వ్యవధి తీసుకోండి ప్లీజ్. ఇంకేం ఆలోచించక్కర్లేదు. మీరు తేనె పోసిన కత్తులు. మీ నిజ స్వరూపం ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నమ్మించి నట్టేట ముంచగలరు మీరు. నయవంచకులు. శిరీష్ గారు, మీలాగానే నాలోనూ ఆవేశం ఉందండి. అరవగలను. నిందలు మోపటానికి కూడా హద్దుండాలి. అందమైన మాంసపు ముద్ద కావాలని కోరుకుంటారు కొందరు. బంగారుపు తొడుగుంటే చాలు తాళి కడతామంటారు మరికొందరు. సెక్స్ దృష్టితో వివాహ విలువలను కొలవడం నా చేత కాదు. వివాహం అంటే స్నేహబంధం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కష్టాలైనా కన్నీళ్లైనా సమంగా పంచుకుంటూ, ఒకరి చేతుల్లో మరొకరు మట్టయ్యే వరకు కొనసాగించవలసిన పవిత్ర వ్యవస్థ ఇది. ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ గుండెల్లో ఏదో మూల నేను చోటు చేసుకున్నానో లేదో, మీ మనసులో రవ్వంత నన్ను గురించి ఆలోచిస్తున్నారో లేదోనని తరిచి తరిచి ప్రశ్నించుకోండి. తగిన సమాధానం లభిస్తుంది. ఓడిపోయి అవిసిపోయి, ఎగిరిపోయి అలిగిపోయి, కంగు తిని తలను ఉంచి, గుండె పగిలి మనసు చెదిరి, సిగ్గు విడిచి సెలవు పెట్టి అడ్రస్సు మార్చి, బుడ్డి పట్టి దేవదాసయ్యాడండోయ్, బుడ్డి పట్టి దేవదాసయ్యాడండోయ్ మన రామకృష్ణ. ఏమిట్రా, నిజమేనా? నిజమేనా? భార్యవాడివిరా. అక్షర సత్యం. మన దెబ్బకు బెంబేలెత్తి ఢేలా పడి సెలవు పెట్టేసి ఈ పార్వతిని వదిలేసి చెప్పా పెట్టకుండా చెక్కేశాడు. ఇక వస్తాడని నమ్మకం కూడా లేదు. కట్టి ఎదురు దెబ్బ తగిలింది కదా. శిరీష్ దగ్గరకు వెళ్లి, ఏడమ్మా నీ రామకృష్ణ అని అడిగాను లేదు, కస్సుమని 4 పాముల బుస కొట్టింది. నన్ను చుబాట్లేసింది. ఇంకా కలిపితే భద్రకాళి అయిపోతుందని పారిపోయి ఇచ్చా. వ్యవహారం ఏదో బెడిసి కొట్టినట్లుంది. అయితే ఇంతకీ రామకృష్ణ ఏమయ్యాడంటావురా కుమార్? శంకరగిరి మాన్యాలు బట్టి ఉంటాడు. సగ్న ప్రేమికుల్లా ఆత్మహత్య మాత్రం చేసుకోలే. రూటు మార్చేసి మరో అవతారం ఇస్తాడు ఎక్కడో. మనల్ని కోతులు కొండముచ్చులు అని మిడిసిపడ్డాడుగా. చక్క బాగా కుదిరింది వేధలకి. కాబట్టి సోదరులారా, ఈ శుభ సమయంలో మనం అందరం పార్టీ చేసుకోవాలి. పదండి. ఓకే ఓకే. చిరంజీవి శిరీషకు మామగారైన రాఘవరావు దీవించి వ్రాయినది. అమ్మా శిరీష,
కన్న కొడుకు పోయిన శోకంతో ఉన్నవాళ్ల మంచి చెడ్డల గురించి పట్టించుకోక దారి తప్పి వ్యవహరించాను. మనిషిగా కోలుకుని కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకునేసరికి 3 సంవత్సరాలు పట్టింది. 10వ తేదీ దశమి శుక్రవారం నాడు మన చంద్రం ఆబ్దీకం. మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయాన్ని నేను మీ అత్తయ్య మనసారా అమలుపరచాలని భావిస్తున్నాం. ఆ రోజు తప్పకుండా మీ అందరూ ఇక్కడికి రావాలి. బాబుకు నా ఆశీర్వచనాలు చెప్పు. మాధవరావుని జానకిని కూడా తప్పకుండా తీసుకురావాలి. మీ రాకకే ఎదురు చూస్తున్నా. మీ రాఘవరావు. అన్నయ్య, వద్దన్నయ్య, నేను అక్కడికి రాలేనన్నయ్య. ఆ పరిసరాలను చూస్తే నేను పిచ్చిదన్నైపోతాను. ఆయన జ్ఞాపకాలే నా మనసులో మెదులుతాయి. వాటిని భరించే శక్తి నాకు లేదన్నయ్య, లేదు. ఏదో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టున్నారు బాబాయ్ గారు. పైగా ఆబ్దికమాయే. వెళ్ళకపోతే నలుగురి ముందే పలచనవుతారమ్మా వాళ్ళు. జానకి చెప్పేది కూడా నిజమే సిరి. ఏనాడు నిన్ను వారు పల్లెత్తు మాట అనలేదు, పరుషంగా మాట్లాడలేదు. మాకెవరున్నారా మాధవ, అమ్మాయిని బాబును ఇక్కడే ఉంచేసేయ్, వాళ్ళకే లోటు రాకుండా చూసుకుంటామని వాళ్ళన్నా గత స్మృతులు నిన్ను కృంగదీస్తాయని మానసిక ప్రశాంతత కోసం నిన్నిక్కడికి తీసుకొచ్చాం. నువ్వు ఏనాటికైనా వాళ్ళ సొత్తేనమ్మా. భద్రంగా వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యత మా మీదుంది. చంద్రం పోయినప్పటి నుంచి వాళ్ళు ఈ గడప దాటి ఎరగరు. ఉన్న లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి పట్టునే ఉండిపోయారు. వారికి మటుకు ఎవరున్నారమ్మా మనం తప్పించి? వెళ్ళకపోతే నలుగురు నిన్నే ఆడిపోసుకుంటారు. ఏమండి, సిరి మాటలకేం కానీ మీరెళ్ళి ప్రయాణం ఏర్పాట్లు చూడండి. ఏ కూలి, సామాన్ తీసి ఆటోలో పెట్టవాయి. జానకి, నా దగ్గర చెల్లెలు లేదు కానీ 2 రూపాయలు అతనికి ఇవ్వు. పదమ్మ సిరి, బాబు నిద్రపోతున్నాడనుకుంటా. వాణ్ణి నాకిచ్చి నువ్వు ఆటో ఎక్కు. జానకి, ఆ బ్యాగుని పగ్గా జరిపి కూర్చో. పదవాయి, అరండాలపేట 4వ లైన్లో ఉన్న 3వ మేడ దగ్గరకు. అమ్మా శిరీష, నువ్వు అన్యదా భావించకుండా ఉంటే ఆ నుదుటి మీద బొట్టు కాస్త చెరిపోయమ్మా. జానకి, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా? యాండి, ఇది మన ఊరు కాదు, మన పల్లె కాదు. ఇక్కడుండేది మనకు తెలిసిన జనం కాదు. అర్థం చేసుకునే మనస్తత్వం వీళ్ళకుండదండి. మీ విప్లవ భావాన్ని హర్షించేటంత స్థాయికి సమాజం ఎదగలేదండి ఇంకా. అందులో మనం వెళ్తున్నది ఆబ్దీకానికి. కాసంత బొట్టు పెట్టుకుని లక్ష్మిలా కనపడుతున్న శిరీషను చూస్తే జనం విస్తుపోతారండి. నలుగురు నానా మాటలు ఉంటే బాబాయ్ గారు తలెత్తుకోలేరు. అపవాదులు కొని తెచ్చినట్టు అవుతుంది శిరీషకి. నువ్వన్నది వాస్తవమే వదిన. శాశ్వత కుంకుమేనాడో చెరిగిపోయింది. కృత్రిమమైన ఈ బొట్టు ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒకటే. మానవుల మనస్తత్వాలు రోజు రోజుకు కుంచుకుపోతున్నాయే తప్ప వికసించడం లేదు. 10 మందితో పాటు గోవిందానికి తప్పట్లేదు. జానకి, మనం ఏమన్నా దారి తప్పామా? లేదండి, ఇదే బాబాయ్ గారిల్లు. మరి ఇదేమిటో, ఇంటి ముందర పందిరి, పచ్చతోరణాలు, మంగళ వాయిద్యాలు. అదే నాకు అర్థం కావట్లేదండి. ఒకవేళ బాబాయ్ గారు ఏమన్నా ఇల్లు అద్దెకిచ్చారేమో. వాళ్లదే ఉంటుంది ఈ శుభకార్యం. సర్లే, దిగండి. అమ్మయ్యా, వచ్చారా? ఇప్పుడే తెలిసిందమ్మా మీరు వచ్చారని. పరిగెత్తుకొచ్చా. రామ్మా కోడలా, రా. మంగమ్మ, ఆ కుంకుమ భరణ ఇటు తీసుకురా. అందమైన నీ ముఖానికి కుంకుమ లేకపోతే శోభించదమ్మా. ఇదిగో, ఇప్పుడు చూడు, మహాలక్ష్మిలా ఉన్నావు. అత్తయ్య, ఏమిటిదంతా? మీరేం చేస్తున్నారు? అన్నీ తెలిసే చేస్తున్నానమ్మా. నువ్వేం కంగారు పడొద్దు. నీకు నా మీద ఏమైనా గౌరవం ఉంటే ఈ రోజు నేనేం చేసినా ఏం చెప్పినా అడ్డు చెప్పనని మాట ఇవ్వాలి. మంగమ్మ, హారతికి. అమ్మా సిరి, హారతి పట్టాక కుడికాలు పెట్టమ్మా గుమ్మంలో. అత్తయ్య, పిన్ని గారు, అన్నయ్య గారి ఆబ్దీకం అది జరిగిపోయి 4 రోజులైందమ్మా. ఈ రోజు ఇంట్లో జరిగేది మాత్రం శుభకార్యం. ఎరా భడవకానా, అమ్మ వెనకే దాక్కున్నావు?
ఏరా ఈ నాన్న అక్కర్లేదా నీకు ఉం? వీడు నా బంగారు కొండమ్మా. ఏరా మేమంతా కొత్తగా కనిపిస్తున్నావా నీకు? బాబు మాధవ, వరండాలో మావయ్య గారు అన్ని పనులు చూసుకోలేక సతమతం అవుతున్నారు. కాస్త అందుకో నాయనా నువ్వు వెళ్ళి ఈ బుజ్జిగాని కూడా తీసుకెళ్లి చూపించు. నిన్న నుంచి ఒకటే కలవరిస్తున్నారు. వెళ్ళు బాబు, వెళ్ళి తాతయ్య గారిని చూడన్నా. అలాగే మమ్మీ. డాడీ కూడా ఇక్కడికి వస్తారమ్మా? బాబు వస్తాడ్రా, నీ డాడీ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు చంకెక్కుదు గాని. ఏ పిల్లాడేదో తెలియకన్నాడు పిండి గారు, వాడి మాటలు పట్టించుకోకండి. బాలవాకు బ్రహ్మవాక్కు అవుతుందంటారు పెద్దలు. ఉం? ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించగలరు? వాడన్న మాట నిజమవుతుందేమో ఎవరు చెప్పగలరు? చూడు జానకి, అలసిపోయి ఇచ్చారు. స్నానం చేసి ఇవిగో పట్టు చీరలు కట్టుకోండి. బుట్టిలో పూలున్నాయి. అమ్మాయి శ్రీష్ కూడా పోజడ వేయించు. నేను వెళుతున్నా. అత్తయ్య మీరు నీకేం చెప్పాను? ఈ రోజు నేనేం చెప్పినా కాదనకూడదన్నానా? అన్నీ నాకు తెలుసు, నేను చెప్పినట్టు చేయండి. వస్తానమ్మా జానకి, టైం లేదు. మీరందరూ ముస్తాబావండి. మావయ్య, ఏమిటిదంతా? నాకేం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కానిదే ఉందయ్యా. అదిగో అది వివాహ వేదిక. సన్నాయి వైద్యం వినపడుతూనే ఉంది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. అర్థం కావటల్లా? ఎవరికి మావయ్య పెళ్లి? నీది మాత్రం కాదులే, ఓయ్ భయపడకు. చూడు మాధవ, ఆ వైపు చీకటిగా ఉన్నట్లుంది. 4 ట్యూబ్లైట్లు పెట్టించి అక్కడ. నేను వెళ్లి కుర్చీలు సర్దించి వంట పని ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అన్నిటికీ సమాధానం కాలమే చెప్తుందిలే ఓయ్. ఇంకొక 2 గంటలు ఓపిక పట్టావంటే చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి. ఆనక ఎన్ని ప్రశ్నలన్నా వెయ్యి, తీరుబడిగా సమాధానం చెప్తాను. వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి, నేను అలా చూసొస్తాను. యాండి, ఏమిటిదంతా? ఏమిటో తల బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కావడం లేదు. పెళ్లి పనులు చూడమని పురమాయించారు మావయ్య. సరే, మీకేమన్నా తెలుసుంటుందేమన్నా ఆత్రంగా పరిగెత్తుకొచ్చాను. అక్కడ శిరీష్ను ముస్తాబు చేయమంటున్నారు పిండి గారు. ఏమిటో జానకి, అంతా వింతగా ఉంది. ఈ పెళ్లేమిటో, ఈ ఏర్పాట్లేమిటో అంతుపడ్డం లేదు. జనం వచ్చేస్తున్నారు పక్క నుంచి. ఈ పెళ్ళెవరిది, దీనికి మనల్ని తప్పక రమ్మని ఎందుకు పిలిచారో తెలియకుండా ఉంది. అన్ని అవే తెలుస్తాయి గాని చెప్పిన పని చేసి త్వరగా తవ్వాలంటారా? నువ్వు వెళ్ళు మాధవ. అలాగేనండి. మాధవ, ఆ లైట్ల పనే కాకుండా ముందు వెల్కమ్ బోర్డు పెట్టించు. అలాగే. ఊరంతా రావాలి. వాళ్ళను మనసారా దీవించాలి. ఎవరిని బాబాయ్? తినబోతూ రుచి అడుగుతావు ఎందుకమ్మా? అన్నట్టు నువ్వు వెయ్యాలిగా అక్షంతలు. పదమ్మా పద. ఈ ఇంట్లో శుభకార్యం జరిగి ఎన్నాళ్ళయిందో. ఇప్పటికి మళ్ళా కాడొచ్చింది ఇంటికి. బాబిగాడు అప్పుడే మాతో కలిసిపోయాడమ్మా. ఇల్లంతా దున్నేస్తున్నాడనుకో. అమ్మా జానకి, శిరీష పచ్చని పాదాలకు పారాణి రాసి బుగ్గన చుక్క పెట్టమ్మా. లేకపోతే అందరి దిష్టి తగులుతుంది అమ్మాయికి. అత్తయ్య, నన్ను ఇలా బలవంతం చేయడం భావ్యం కాదు. నన్ను ఇలాగే ఉండనివ్వండి. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తాను. నన్ను వదిలేసేయండి. పిచ్చి పిల్ల, ఇంతకాలం అరణ్యవాసంలో ఉన్న సీతాదేవిలా శోకించావమ్మా. నా బిడ్డ నన్ను వెతుక్కుంటూ వచ్చాడమ్మా. సౌభాగ్యవతిగా నేను చూడొద్దు? అమ్మ జానకి, శిరీష్ మాటికి ఏమొచ్చు గాని త్వరగా చెప్పిన పని చేయండి. అమ్మాయి పెళ్లి కూతురులా వెలిగిపోవాలి. ఆ నగలన్నీ అలంకరించండి. వస్తాను. అన్ని వైపులా నేనే చూసుకోవాల్సి వస్తుంది. మాధవ, ఇందాకటి నుంచి అడుగుతున్నావుగా ఈ పెళ్లి ఎవరిది అని. అదిగో అటు చూడు. ఆ పీటల మీద కూర్చున్నవాడు పెళ్లి కొడుకు. వాడే నా దత్తపుత్రుడు, నా అనుగు విద్యార్థి. ఆదర్శాలను వల్లించకు, పాటించమని హెచ్చరించి నిద్ర లేపిన నా మరో కొడుకు రామకృష్ణ. రామకృష్ణ? అవునోయ్. పెళ్లి కూతురు వివరాలు కావాలంటే జానకిని అడుగు. వాళ్ళిద్దరూ ఒకటే చోట పనిచేస్తున్నారు. ఆత్మీయత, అభిమానాన్ని పంచుకున్నారు. మౌన రాగాల్ని పలకలేక మోగబోతున్నారు. సమాజపు పిడికిట్లో నలిగిపోతున్నారు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నా నిర్ణయం మంచిదని నువ్వు హర్షిస్తే శిరీషను పెళ్లిపేటల మీద కూర్చోబెట్టు. మావయ్య, మావయ్య, నువ్వు నిజంగా మానవ రూపంలో ఉన్న దేవుడి మావయ్య. నీ గొప్ప మనసుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాటలు పెగిలి రావడం లేదు. ఇది కళ నిజమా? మావయ్య, నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను.
ఆశలున్నా అవకాశాలు లేక, కోరికలున్నా బయట పెట్టలేక చిరుదివ్వెలు కొండెక్కిపోతున్నాయి. సమాజానికి ఎదురు నిలిచి రొమ్ము చూపి అభాగినులకు బాసడగా నిలిచే యువత కరువవుతున్న ఈ రోజుల్లో రామకృష్ణ ముందుకు వచ్చి శిరీష జీవితపు బాటను మరో మలుపు తిప్పుతానన్నాడు. సంతోషంతో అంగీకరించాను. నేను చెక్కిన శిల్పం, నేను తీర్చిన ఆదర్శమూర్తి రామకృష్ణ. వాడిపోయిన శిరీష జీవితంలో వెల్లెల్ని కురిపించగలడని నా నమ్మకం. వెళ్ళి అమ్మాయిని తీసుకో, ముహూర్తానికి టైం అయిపోతుంది. వద్దన్నయ్యా, వద్దు. నాకు పెళ్ళొద్దు. అమ్మా, నాకింకేం చెప్పొద్దు. పగిలిన అద్దాన్ని, గాయపడిన హృదయాన్ని అతికించలేమన్నయ్యా. నేను వారికి భార్యగా న్యాయం చేకూర్చలేను, మనసు చంపుకొని నటించలేను. ఈ జీర్ణ కుసుమాన్ని ఆ మహోన్నతిని పాదాల ముందు ఉంచకండి. ఆయనలోని దైవత్వానికి కళంకం తీసుకురాకండి. నన్ను ఇలా ఒంటరిగానే బ్రతకనియండి. ఇదే మిమ్మల్ని అందరినీ వేడుకునేది. అమ్మా శిరీష, నవమాసాలు మోసి కని లాలించి ముద్దాడి పెంచి పెద్ద చేసి 25 సంవత్సరాల కొడుకును కృష్ణమ్మ కల్పించిన మీ అత్తయ్య పడే ఆవేదనను అర్థం చేసుకోలేవమ్మా? మావయ్య, ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడు అయ్యాడని, రెక్కలు వచ్చి ఎగరగలిగాడని సంతోషించే సమయంలో విధివాడిని క్రూరంగా బలి తీసుకున్నందుకు ఈ వృత్తాప్యంలో మీ మావ ఎంత మాత్రం పడుతున్నారో ఆలోచించావా అమ్మా? అత్తయ్య, కాలమే మార్పు తీసుకొస్తుందా? అన్నిటినీ మరిపిస్తుంది. శిరీష, ఎదుగుతున్న మొక్కను తుంచకూడదు. అది మహాపాపం. నీ 100 ఏళ్ల జీవితం పచ్చగా ఏపుగా పెరిగి వటవృక్షం కావాలన్న ఆశతో మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నావు. మా మాటలు తీసేకమ్మా. మావయ్య, శిరీష, రామకృష్ణ పరాయివాడేం కాదమ్మా. కాలేజీలో చదివే రోజుల్లో మా ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాడు. నోరారా అమ్మా అని పిలుస్తూ ఉండేవాడు. తర్వాత పెద్దవాడై బ్రతుకు తెరువు కోసం పరుగులెత్తాడు. కాలచక్రం మమ్మల్ని తలో దిక్కుకు విసిరేసింది. ఈ రోజు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చంద్రం లేని లోటు తీరుస్తున్నాడు. వాడిలో మా చంద్రాన్ని చూసుకుంటున్నావమ్మా. ఇప్పుడు నువ్వు కాదన్నావంటే కలిసి ఉన్న పక్షులన్నీ చెల్లా చెదిరైపోతాయమ్మా. అత్తయ్య, చూడు సిరి, డాడీ డాడీ అని పలవరించే నీ బాబుకు అడుగో నీ డాడీ అని ఆ విశాల హృదయాన్ని చూపించు. మూఢాచారాలు, ఆర్తనాదాలు చేయాలి, సాంప్రదాయాలు తల్లు వంచాలి. ఈ కుళ్ళు వ్యవస్థకు గోరి కట్టాలంటే అమ్మా సిరి, నువ్వే ముందడుగు వేయాలి. అన్నయ్య, మీ ఇద్దరికీ ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది, ఆరాధనా భావం ఉంది. దాన్ని శాశ్వతం చేసుకుని బ్రతుకుపాటను పండించుకోండి. లేము, ముహూర్తానికి టైం అవుతుంది. లేము. అమ్మా సిరి, విధాత నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరమ్మా. పద. మీరింతవరకు అపరాజిత నాటకం విన్నారు. రచన శ్రీ గరిమెళ్ల దుర్గాప్రసాదరావు, నిర్వహణ శ్రీ నండూరు సుబ్బారావు. ఈ నాటకంలో శిరీష శ్రీమతి కె ఇందిరాదేవి, జానకి శ్రీమతి దేవరకొండ సుధాపద్మిని, సీతమ్మ శ్రీమతి మందలపు ఇందిర, రామకృష్ణ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, మాధవరావు శ్రీ పి నాగరాజారావు, రాఘవరావు శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి, కవికుమార్ శ్రీ విన్నకోట విజయరాం, ప్రభాకర్ శ్రీ చల్లా ప్రభాకర్, నాగభూషణం శ్రీ రెండు చింతల రామచంద్రరావు, అపరిచితుడు శ్రీ వై కామేశ్వరరావు, చంద్రం శ్రీ మాడుగుల రామకృష్ణ, బాబు చిరంజీవి సిహెచ్ రవిశంకర్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.